హలో అండి. ఈరోజు చేపల పులుసు నేనైతే ఎలా చేస్తానో చూపిస్తాను. ఒక కేజీన్నర చేపలు తీసుకున్నానండి. ఒక 5 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక 100 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నానండి. ఒక 4 ఉల్లిపాయలు ఇలా మెత్తగా కాకుండా పేస్ట్ పట్టుకున్నానండి. చేపల పులుసు సరిపడా నూనె వేసానండి. నూనె కాగింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు వేస్తున్నానండి. అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ పేస్ట్లో ఇప్పుడు కొంచెం పసుపు, కొద్ది పసుపు వేసానండి. ఒక స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు కూడా వేసానండి. కొద్దిగా పసుపు, ఒక స్పూన్ వరకు ఉప్పు వేసానండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా ఇప్పుడు ఎర్రగా వేగాలండి. ఉల్లిపాయ పేస్ట్ ఇంకొంచెం ఎర్రగా వేగితేనండి అప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిందండి. 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి. చేపల పులుసుకు సరిపడా కారం వేస్తున్నానండి. 3 స్పూన్లు వేసానండి కారం. ఇప్పుడు చేప ముక్కలు కూడా వేసేస్తున్నానండి ఇందులో. చేప ముక్కలు కొంచెం ఈ మసాలా అంతా పట్టే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుతానండి. చేప ముక్కలు చక్కగా మగ్గినాయండి. ఇందాక చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నానండి. ఇది ఇందులో పోస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు కొంచెం కూడా వాటర్ వేస్తానండి ముక్కలు మునిగే వరకు. చేప ముక్కలు మునిగే వరకు కొద్దిగా వాటర్ పోసానండి. ఇప్పుడు ఇందులో కొబ్బరి గసగసాల పేస్ట్ వేస్తున్నానండి. ఒక స్పూన్ నిండా వేసాను. చేపల పులుసు సరిపడా కల్లుప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఒక స్పూన్ మళ్ళీ కారం వేస్తాను. అది సరిపోతుందో లేదో. ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి ఇందులో. ఒక 1/2 స్పూను గరం మసాలా పొడి వేస్తున్నానండి. కొద్దిగా ధనియాలు, జీలకర్ర వేయించి పట్టుకున్నానండి, అది వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఈ మొత్తం ఒక 20 నిమిషాలు బాగా ఉడకనిస్తానండి. ఒక 10 నిమిషాలు హైలో పెట్టి ఉడకనిస్తాను. ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడకనిస్తానండి. అప్పుడు బాగుంటుందండి చేపల పులుసు. మరీ చిక్కగా కాకుండా మరీ పలసగా కాకుండా ఇలా ఉడికితే సరిపోతుందండి చేపల పులుసు. అయిపోయిందండి చేపల పులుసు. నేనైతే ఇలా చేస్తానండి. కొద్దిగా కొత్తిమీర వేసానండి లాస్ట్లో. అయిపోయిందండి చేపల పులుసు. నేనైతే ఇలా చేస్తానండి చేపల పులుసు.